నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ మానవతా రాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముఖ్యంగా తెలంగాణలో మోగిన ఎన్నికల నగర స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నగర మోగిన పరిస్థితి. ఓవరాల్గా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. మొదటగా అక్టోబర్ 23, 27 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత అక్టోబర్ 30, నవంబర్ 4 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు. సిద్ధంగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు. నేను ఎందుకు చెప్తానంటే మొదటే చెప్తాను ఈ మాట. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు, కాంగ్రెస్ సర్కారు అని చెప్పి పేద ప్రజలు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎన్నికలంటే మాకు భయం లేదు. ఎన్నిక ఏదైనా సరే తప్పకుండా కంటోన్మెంట్లో గెలిచినట్టే జూబ్లీహిల్స్లో గెలుస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో జెడ్పీ చైర్మన్లుగా, ఎంపీపీలుగా గెలవబోతుంది. ఆత్మవిశ్వాసం మాకుంది. రేషన్ కార్డులు ఇచ్చినాం, గత ప్రభుత్వానికి చేత కాలేదు. ఇవాళ ఆత్మగౌరవం, రేషన్ కార్డు ప్రతి పేదవాడికి ఆత్మగౌరవం. తర్వాత అవి పలు సంక్షేమ పథకాలకు ఆధారం. రేపు తెల్ల రేషన్ కార్డు ఉందంటే అర్థమైంది, ఇటు సన్న బియ్యం వస్తాయి. తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలకు ఎంపిక అవుతాడు. ఇందిరమ్మ ఇళ్ళకి, పిల్లగాళ్ళ చదువులకి అన్ని సౌకర్యాలు, ఉచిత విద్యుత్కి, అదేవిధంగా మన 200 యూనిట్ల గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్కి, అదేవిధంగా ఇతర సంక్షేమ 500 రూపాయలకే సిలిండర్, సబ్సిడీ సిలిండర్కి, ఇట్లా అన్ని సంక్షేమ పథకాలకు కూడా అక్కరకు వస్తుంది. కాబట్టి వాళ్ళు చేయలేని మేము చేస్తున్నాం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానన్నారు, వాళ్ళు కట్టలేకపోయారు. మేము గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. ఇప్పుడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో దాదాపు పూర్తిగా వచ్చినాయి. 5 లక్షల రూపాయలు, 2 లక్షల ఇల్లు అసలు సంపూర్ణంగా అయినాయి, ఇంకొన్ని చివరి దశలో ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలు ఇల్లు కట్టినోని గుర్తుపెట్టుకుంటారా? ఇల్లు కడతానని చెప్పి వాళ్ళ కార్యాలయాలు అంగరంగ వైభవంగా వాళ్ళ కార్యాలయాలు కట్టుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా? కాబట్టి కూడు పెట్టినోడే జీవితాంతం గుర్తుంచుకుంటారు. వాళ్ళు ఏదో మధ్యలో వచ్చి మేము విద్యార్థం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం అంటే ఆశపడ్డారు ప్రజలు, ఓట్లు వేశారు. అదే ఊరించి ఓట్లు దండుకొని 10 ఏళ్ళు పాలించారు. కానీ పేద ప్రజలకు ఏం దొరకలే. ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ కేసీఆర్ యొక్క ఖజానా నిండింది, ప్రభుత్వ ఖజానా నిండింది. అంటే ప్రభుత్వ ఖజానా అంటే ప్రజల ఖజానా ఎండిపోయింది. అదేవిధంగా కేసీఆర్ ఆఫీసులు ప్రతి 33 జిల్లాల్లో కార్యాలయాలు కట్టుకున్నారు, కానీ పేదవాడికి ఇల్లు కట్టలేదు. ఢిల్లీలో అంగరంగ వైభవంగా ఆగమేఘాల మీద వాళ్ళ కార్యాలయం కట్టుకున్నారు, కానీ పేద ప్రజలకు గూడు కట్టడం మర్చిపోయారు. అది కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు అందిస్తుంది. మీరే చూడండి, ఇప్పుడు రైతు భరోసా అందుతుంది, రైతు రుణమాఫీ అందింది, అదేవిధంగా గృహలక్ష్మి కింద 200 యూనిట్లు అందింది, 45 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మందికి 200 యూనిట్ల విద్యుత్ వస్తుంది, ఉచిత విద్యుత్. అదేవిధంగా 500 సబ్సిడీ సిలిండర్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్. వాళ్ళు బకాయిలు పెడితే 5,600 కోట్లు బకాయిలు పెడితే మేము మొన్న 600 కోట్లు మంజూరు చేసిన, మిగతాది కూడా చేస్తామన్నాం. తర్వాత యాజమాన్యాలు ఏం మాట్లాడి గత ప్రభుత్వం దగ్గర రానిలేదు, ఈ ప్రభుత్వం పరిష్కరించింది, ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని వాళ్ళు దీవించారా లేదా? అర్థం చేసుకుంటుంది, చర్చలకు పిలుస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిలు చేశారు. ఈ విధంగా ఉచిత బస్ ప్రయాణంలో 250 కోట్ల మంది మహిళలు నెలకి సరాసరిన చిరు వ్యాపారంలో పనుల మీద పోయాడు. ప్రభుత్వ కొలువులు చేసే మధ్యతరగతి గృహిణీలు కూడా ఈరోజు మహిళలు కూడా బస్సుల్లో ఉచితంగా పోయేస్తున్నారు. 3,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. 250 కోట్ల మంది ఇప్పటికీ బస్సుల్లో ప్రయాణించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మేము చేయాల్సినవి 2 ఉన్నాయి. ఏది? ఆసరా పెన్షన్లు పెంచుతున్నాం, తప్పకుండా పెంచుతాం. అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తాను, అవి కూడా ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని దారుణంగా దివాలా తీయించండు కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండి. మేము 15,000 ఇస్తా, రైతు భరోసా అని 12,000 ఇచ్చినా, అరే ఇచ్చిండ్రా, పరిస్థితి బాగలేదు, ఆయన కొల్లగొడితే ఈయన మనకి పంచి పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఔటర్ రింగ్ రోడ్ను అమ్మేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని స్వాధీనం చేసుకుంది. మెట్రో వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే, బీజేపీ వాళ్ళు బెదిరిస్తే మెట్రోకే ఎల్ఎన్టీకి అప్పచెప్పాలి, 2వ దశ విస్తరణ పనులు కూడా అందంటే కుదరదని చెప్పినాం. అదేవిధంగా ఏం చేసినాం? ప్రజల ఆస్తిగా మార్చినాం దాన్ని.
మేమే బరాయిస్తాం, అందులో పనిచేసే ఉద్యోగుల దగ్గర నుంచి అందరికీ భద్రత వస్తుంది. మెట్రో అనేది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. ప్రైవేటు ఆస్తులను కూడా ప్రభుత్వ ఆస్తులుగా మలిచి ప్రజల ఆస్తులు పెంచుతున్నాం మేము. భూముల కోసమే మెట్రో డీల్ అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 300 కోట్ల విలువైన ల్యాండ్లను రేవంత్ సర్కార్ అమ్మేస్తుంది అన్నట్టు కూడా మాట్లాడుతుంది. ఎందుకు అమ్మేస్తుంది? మెట్రో విస్తరణకు 223 ఎకరాలు కావాలా? ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కానీ ఎందుకు కొనుగోలు చేయాలా? 4వ నగరం నిన్నే శంకు పునాది రాయి వేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్న నగరం సరిపోవటం లేదు, ఇంకో నగరం విస్తరించాలి. ఆ దిశగా ముచ్చెర్ల ఆ ప్రాంతంలో విస్తరించాలా? విస్తరిస్తే రేవంత్ రెడ్డికి ఏం లాభం వస్తుంది? రైతుల యొక్క భూముల్ని వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారం, మేము తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి అన్యాయం కాకుండా కొని మెట్రోను అభివృద్ధి చేస్తారంటే ఇందులో కాంగ్రెస్కి ఏం లాభం వస్తుందండి? ఆ లాభాలు, ఆ లొసుగులు, ఆ కమిషన్లు అలవాటు పడ్డ పానం కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. 16,000 కోట్ల విలువైన ల్యాండ్ ని అప్పనంగా అమ్మేస్తున్నారు. ఎవరికి అమ్మేసినాం? ఎక్కడ అమ్మేసి? ఉత్త ఆరోపణలు అని చూశారు కదా. అవన్నీ కూడా పనికి ఔటర్ రింగ్ రోడ్ని అమ్మేసింది వాళ్ళు. చూశారు కదా. ఏం లీజ్ అమ్మేసి మొత్తం 30 ఏళ్ళు లీజ్ అంటే ఏంది? మొత్తం అప్పచెప్పినట్టే. అది లీజుకి ఎందుకు వేయాలి? ఏ సంవత్సరం ఆ సంవత్సరం వసూలు చేసుకొని ఇంత చేసుకో, ప్రభుత్వానికి ఇంతే అని చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా గంపగుత్తాగా వాడి చేతిలో పెట్టేస్తే న్యాయం అంటే లొసుగులతో వాళ్ళ చేతిలో పెట్టేస్తే రేపు పొద్దున్న దాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం. కాబట్టి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఆస్తులు కూడా పెడతాయి. బీఆర్ఎస్ బీజేపీలు ఎప్పుడు కూడా ప్రజల ఆస్తులు అమ్మేస్తాయి. ఎయిర్ ఇండియా మన జాతికి అంకితమైంది, కాంగ్రెస్ పార్టీ జాతికి అంకితం చేసింది. మళ్ళీ దాన్ని టాటాలకు అప్పచెప్పారు. ఎవరు అప్పచెప్పారు? బీజేపీ ప్రభుత్వం. ఇది వాళ్ళ యొక్క పరిపాలన. బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కార్ అని నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నారు అచ్చంపేటలో. నిజమే అంటారా? ఇప్పుడు వాళ్ళు ఒకటి, అది ఇప్పుడు కాదు ఆ బంధం. గతంలో పార్లమెంట్లో 10 ఏళ్ళు ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రతి బిల్లుకు పోయి ప్రత్యేక విమానాలు వేసుకొని పోయి మద్దతు తెలిపొచ్చిండ్రు. తర్వాత వచ్చేసి నేనన్నమాట కదా, కవిత కూడా ఏమన్నది? కవిత ఇంట్లో గొడవలతో, ఆస్తుల గొడవలతో బయటకు వచ్చిన కవిత కడుపు మండి ఏమన్నది? మా పార్టీని మా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పింది. అన్నప్పుడు వెంటనే స్పందించింది ఎవరు? రాజాసింగ్ గారు ఏమన్నాడు? నిజంగానే మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్యాకేజీలు కమ్ముడుపోతారు, కేసీఆర్ ప్యాకేజీలు కమ్ముడుపోతారని చెప్పి ఆయన ప్రజలందరూ చెప్పేసిండు వివరంగా వాళ్ళ భాగవతం మొత్తం. సరే అక్కడ దాకా ఎందుకండి? కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా కేసులు, వాళ్ళు చేసిన అవినీతిని వెలికి తీసేందుకు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చేందుకు విచారణ జరుపుతుంది. విచారణ జరిపే క్రమంలో కేసుల నుంచి తప్పించుకోవాలని చెప్పి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ బీజేపీ నాయకుడు ఆయన దగ్గరకు పోయి వాళ్ళ కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టి, వాళ్ళని తిట్టి, అంటే వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి ఆయన దగ్గర వాళ్ళని తిట్టితే ఏదో మెచ్చుకుంటాడు అనుకున్నారు. ఆయన దగ్గరకు పోయి నేను బీజేపీలో కలుస్తాం, అమిత్ షాతో మాట్లాడండి, మీ ఇష్టం, దేనికైనా సిద్ధం, పార్టీని విలీనమైన చేస్తాం, లేకుంటే పొత్తైనా పెట్టుకుంటాం, మీరు ఏది చెప్తే అది చేస్తాం, మమ్మల్ని కాపాడండి, రేవంత్ రెడ్డి జైల్లో పెడతానంటండి అని చెప్పి బతిలాడుకున్న అంశం ఆయనే సీఎం రమేష్ విలేకరుల సమావేశంలో చెప్పిండా లేడా? ఇక మేము వాళ్ళు ఎట్లయితే ఒకటవుతాం? దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ కాంగ్రెస్లే. కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలే. వీళ్ళు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఎవరితో ఉంటారో కూడా తెలియదు. అది కాబట్టి ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, బరాబర్ 2 పార్టీలు మాకు రాజకీయ ప్రత్యర్థులే వాళ్ళు. మేము ఎందుకంటే బరాబర్ కొట్లాడతాం. కాబట్టి వీళ్ళ ఉనికి మొత్తం ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ చేత కాదని చెప్పి మొక్కలే అని చెప్పి ఎవరికి ఓట్లు బదలాయించి చేశారు? కాంగ్రెస్ చేశారా? బీజేపీకి ఆ ఓట్లని బీజేపీకి బదలాయించుకున్నారు కవిత బెయిల్ కోసం. అదేవిధంగా మరి మిగతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేసి అభ్యర్థులు ఎందుకు పెట్టలేదు? ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టకుండా వాళ్ళ ఓట్లన్నీ ఏం చేశారు? బీజేపీకి ఏంచలేదా? ఇది కళ్ళ ముందు కనపడుతుంది. ఇది నగ్న సత్యం. కేటీఆర్ ఏదో ఉత్త సొల్లు మాటలు మాట్లాడితే మాత్రం ప్రయోజనం ఉండదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.